ఖమ్మం నగరంలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడి చేసి 4వ అంతస్తు భవనంపై నుంచి విసిరేసి హత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండో పట్టణ పోలీస్ ఠాణా పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో వృద్ధ దంపతులు వాచ్మెన్గా పనిచేస్తున్నారు. నెల రోజుల కిందట వారి 12 ఏళ్ల మనుమరాలు వేసవి సెలవులకు వచ్చింది. ఈ నెల 6వ తేదీ రాత్రి సమయంలో అపార్ట్మెంటు పక్కన పడి ఉండటాన్ని గుర్తించారు. తీవ్ర గాయాలతో సోయి లేకుండా ఉన్న బాలికను వెంటనే నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. బాలిక 8వ తేదీ సాయంత్రం స్పృహలోకి వచ్చింది. విషయం అడగగా అదే అపార్ట్మెంటులో ఓ వ్యక్తి తనపై లైంగిక దాడి చేశాడని, పైనుంచి కిందకు విసిరాడని తెలిపినట్లు ఏసీపీ రమణమూర్తి తెలిపారు. కేసు ప్రాథమిక దశలో ఉందని, పూర్తి వివరాలు నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. ఒక కంప్లైంట్ వచ్చింది. వాళ్ళ బిడ్డని, మైనర్ అమ్మాయి, 12 సంవత్సరాల అమ్మాయిని అదే అపార్ట్మెంట్లో ఉన్న అతను సెక్సువల్గా అరెస్ట్ చేసి బిల్డింగ్ పై నుంచి తోసేసినారంటే ప్రైమరీగా మనం ఒకటి కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఆమెని ఇప్పుడు మెడికల్లోనూ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి భరోసాలో స్టేట్మెంట్ ప్రకారం, మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం కేసు దాన్ని ఫైనలైజ్ చేస్తాం. 6th రోజు జరిగింది. ఆమె అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఈ 2 రోజులు బట్టి ఆమె కొద్దిగా మంచి స్టేట్లో లేదు. ఆ అమ్మాయి నిన్న కొద్దిగా స్లోలోకి వచ్చి, నిన్న సాయంత్రం స్లోలోకి వస్తే వాళ్ళ అమ్మకి చెప్పిందట. వాళ్ళ అమ్మ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వస్తే ఇమీడియట్గా మనకి రాత్రి రాగానే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పోక్సో కేసు రిజిస్టర్ అయింది. పోక్సో కేసును సెక్సువల్ అసాల్ట్ కేసు అయింది. మెడికల్ దాని ప్రకారం ఇంకేమైనా ఉంటే దాన్ని ఫర్దర్ సెక్షన్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అమ్మాయి అయితే అతను ఇసిరేసినాడు అని చెప్తుంది. మనం చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. మనకి నేను రాత్రిలోనే మనం ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మెడికల్కి పంపించినాము, మేము డీడీ చేయించినాము, తర్వాత ట్రామా సెంటర్కి, సైకాట్రిస్ట్కి రాసినాము, భరోసా సెంటర్కి పంపించినాము. అన్నీ చేస్తున్నాము. అక్యూజ్ని కూడా అతి త్వరలో మనం అరెస్ట్ చూపిస్తాము. 24 గంటల లోపునే అన్నీ చేస్తాము ప్రొసీజర్ ప్రకారం.